తనపై ఆరోపణలు చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో తాత ముత్తాతల నుండి ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. రాజమండ్రి అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, చంద్రబాబు ప్రభుత్వంలో కాదన్నారు. గతంలో గంట ఆధ్వర్యంలో గంజాయి సరఫరా జరిగితే జగన్ ప్రభుత్వంలో వాటన్నిటిని అడ్డుకుంటున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో సిద్ధమని పోటీలు పెట్టమంటే సవాల్ విసురుతున్న ఎంపీ భరత్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆరోపణలపై ఐ న్యూస్తో మాట్లాడేందుకు ఎంపీ భరత్ ఉన్నారు. సార్, నిన్న తీవ్రమైనటువంటి ఆరోపణలు చంద్రబాబు చేశారు. 150 కోట్ల ఆవ భూముల్లో కాజేశారు. అదేవిధంగా పార్లమెంట్లో మాట్లాడారు, రీల్స్లోనే మాట్లాడతారని ఆరోపణలు చేశారు. ఎలా చూస్తారు? అండ్ ఇప్పుడు ఒకటి ఆయన ప్రధానంగా చేసిన అంశం ఏంటంటే 150 కోట్ల ఆవు భూములు అని అంటూ ఉన్నాడు. ఒక్కటైనా 150 కోట్లు ఆవు భూములే కాదు, ఇంకేమైనా భూములు ఉన్నా కూడా ప్రూవ్ చేసుకోమన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో కేసు వేశారు, హైకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అండి? ఏదో మనకి ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదా, ఆ పేపర్ చదివేయడం, దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు మా కుటుంబ నేపథ్యం ఏంటి, మేము ఎలా వచ్చాము, ఆస్తులు మేము ఇంకా చాలా పోగొట్టుకున్నాం రాజకీయాల్లోకి వచ్చి. ఇవాళ నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా డెడికేటెడ్గా రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాం. వ్యాపారాలు ఏం చేయట్లా. నేను ఒకటే ధ్యేయం ఏంటంటే ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకోవడానికి పనిచేస్తున్నాం. ఇవాళ నా ఊరు, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నా ఊరిపైన నాకు ఇమోషనల్ బాండేజ్ ఉంది. ఆ రకంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఆయన చెప్పేది ఏంటి, రీల్స్ మాస్టర్ అన్నాడు. మాస్టర్ అని బిరుదిచ్చాడు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాకు మాస్టర్ అని బిరుదిచ్చాడు. రాజకీయ నేపథ్యం ఏం లేకపోయినప్పటికీ కూడా యూత్కి కనెక్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరు సమకాలికులే. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి రేంజ్కి ఎట్లా వెళ్ళాడు, యూత్కి ఎలా కనెక్ట్ అయ్యాడు అంటే ఆయనది కూడా మీరు సోషల్ పేజెస్ ఫాలో అయితే ప్రతి రోజు 2 రోజులకు ఒక హైలైట్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో దాన్ని రీల్స్ అంటారు. ఆయన యూత్ కనెక్ట్ అయ్యాడు కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు దేశం అంతా. నీకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన వయసు వాళ్ళు కూడా ఆయన కోరుకోవట్లే, అందు గురించే పక్కకి వెళ్ళిపోయాడు. సో ఒక్కసారి ట్రెండ్ ఫాలో కండి, లేకపోతే మనం ఎలాగ ట్రెండ్ సెట్ చేయలేము, కనీసం ట్రెండ్ ఫాలో కండి. లేదు మన చిప్ ఇంతే అరిగిపోయిందని అంటే పక్కకి వెళ్ళిపోండి. రాజమండ్రికి రాజమహేంద్రవరం అని పేరు నేనే పెట్టాను, రాజమండ్రి అభివృద్ధి నేనే చేశాను చంద్రబాబు. ఏమండి, మీరు మీడియా వ్యక్తి కాకుండా ఒక లేమ్ పర్సన్గా మీరే చెప్పేస్తారు 2,000 కోట్లు 2015లో డబ్బు తెచ్చారు. ఏం చేశారండి? మేము 400 కోట్లతో జగనన్న గవర్నమెంట్లో ఎంత అద్భుతంగా రాజమండ్రికి సిటీ వైబ్ తీసుకొచ్చాం. గర్వంగా చెప్తున్నా. మీరు పబ్లిక్ పల్స్ తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిని డెవలప్ చేశారా, లేకపోతే జగనన్న గవర్నమెంట్లో మార్గాని భరత్ రాజమండ్రిని డెవలప్ చేశారా అని అంటే ప్రజలు చెప్తారు. ఇంక ఇందులో పెద్ద ఓపెన్గానే నేను చెప్తున్నాను, ఇందులో పెద్ద దాపరికం కూడా ఏం లేదు. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆకుకూరలు దొరకట్లేదు, గంజాయి ఆకులు మాత్రం దొరుకుతుంది. ఇప్పుడు గంజాయికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళ మంత్రి గతంలో గంటా శ్రీనివాస్ గారు మొత్తం వెచ్చలవిడిగా గంజాయి మాఫియా జరుగుతుందని చెప్పాడు. వాళ్ళ మంత్రి, వాళ్ళ క్యాబినెట్ మంత్రి. మరి ఇలా చెప్తున్నప్పుడు మరి ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటే గంజాయి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు తనిఖీల్లో పట్టుకుంటూ ఉన్నారు. అది బయటకు వస్తుంది, అది న్యూస్ అవుతుంది. గతంలో వదిలేసేవారు, ఎవడ మామూలు వాళ్ళు తీసుకుని ఒక మాఫియా జరిగేది, గుట్టి చప్పుడు కాకుండా జరిగేది. ఇప్పుడు అన్నీ కూడా బహిర్గతం అవుతుంది కాబట్టి న్యూస్ అవుతుంది. ఇప్పుడు మీరు సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా సిద్ధం అనే ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏమండి, సిద్ధము అనేది సమవుర్జీలు పెట్టుకోవాలండి. ఇవాళ మా ఓటు శాతము 50%, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓటు శాతం 6%. పోనీ మేము 175 నియోజకవర్గాలకు మేము పోటీ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా 175 నియోజకవర్గాలకు పోటీ చేసి సిద్ధమని ఛాలెంజ్ తీసుకోమనండి. అంతే తప్పితే ఆయన ఏదో 10 నియోజకవర్గాలు పోటీ చేసి మేము సిద్ధం అంటే ఎక్కడ సిద్ధం? అంటే లోకేష్ గారు మీరు సవాల్ విసురుతున్నారు, అది ఒకవేళ నిజంగా జరిగితే రాజకీయాలని తప్పుకుంటానండి. మేము చేయలేనిది నిజంగా జరిగితే అంటే ఏం చేయాలా? ఓకే, ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఏవైతే చంద్రబాబు ఆరోపణలు చేశారో వాటన్నిటిని కూడా ఎంపీ భరత్ ఖండిస్తున్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.